ఇక ఉద్యోగులే వారధులు సారథులు ప్రజాపాలనలో 70,000 కొలువులు భర్తీ టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం. స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాలకులు కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాల అందజేత అనేటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. మరి నిజంగా వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చిల్లా? 70,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చినటువంటి అది ఉందా? ఒకరేమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు అంటారు. లేదు లేదు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 70,000 అని ఒకరు. లేదు 70,000 కాదు 70 ఎందుకు ఇచ్చినాం మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇంకోరు అంటారు. సార్ వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళకే క్లారిటీ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామన్నటువంటి దానిపైన వీళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏంది? గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని మీ ఖాతాలో వేసుకొని ఆ ఉద్యోగాల సంఖ్యను చూపెడతా ఉన్నారు. మరి నిజంగా కూడా మీరు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టుగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామన్నారు. ఇదే మాట 70,000 ఉద్యోగాలు నిజంగానే మీ ఖాతాలో వేసుకున్నప్పటికీ ఇంకా 1,30,000 ఉద్యోగాల సంగతి ఏంది అనేది ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న.